ఆయన ఎక్కడ? ఎవరైతే నీకెందుకు మీ ఆయన ఎక్కడో చెప్పు. చెప్పు చెప్పు ఎక్కడ చెప్పు. నాకు తెలీదు. వచ్చాడు. మేము ఉన్నామని చెప్పావో ఆడిని నిన్ను పొడి చేస్తాం. మీ ఆయన ఎక్కడ? ఎక్కడ? తెలీదు. రాలేదు. వస్తాడా? చూడు, మేము ఇక్కడే ఉంటాం. మేము ఉన్నామని చెప్పావు. నిన్ను నమ్మి నా గుర్తు చెప్పితే నమ్మకంగా వెన్నుపోటు పడుస్తావా? రోహిణి, రోహిణి, నేను నేను పోలీసులు ఆడుస్తే పంపించేస్తావా? ఈ పాకెవరిది? నాదే బాబు. నేను ఇక్కడే ఉంటాను. అట్టగే బాబు. ఎవరికి చెప్పకూడదు. అట్టగే. అదేమిటి? ఎవళ్ళో ఒక ఆవిడని చంపేశారంట బాబు. పోలీసులు ఆవిడని దానం చేయడానికి తీసుకొచ్చారు బాబు. పోలీసులు ఎందుకు వచ్చారు? ఏమో ఆ వివరాలు మాకేం తెలుస్తాయి బాబు. పెద్ద గొడవంట బాబు. ఆవిడ మొగుడు తప్పించుకు పారిపోయాడంట. ఆయన గారి కోసం పోలీసులు ఎత్తుకుతున్నారు బాబు. ఏంటి బాబు అలా అయిపోయింది? ఏమైంది బాబు? ఏమీ లేదు, ఏమీ లేదు. ఏంటో చెప్పు బాబు. ఆమె నా భార్యరా బాబు. బాబు, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు బాబు. ఆవిడ గారి దేవుడు మీరే. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. మీ చేతులతోనే ఆవిడని పసుపు కుంకాలతో పంపించండి బాబు. వెళ్ళండి బాబు, వెళ్ళండి.
శవం కాలే వరకు ఇక్కడే ఉండాలి. బూడిదయ్యే వరకు ఈడే ఉంటాను బాబు. అది దెబ్బతిన్న పులి ఎలాగైనా పగ సాధించి తీరతాడు. ఎంత ఖర్చైనా సరే వాడంతా చూస్తాడు. అయితే ఆపదలోంచి ఎలా బయటపడేది? కడసారిగా వాడి పెళ్ళాన్ని చూడటానికి శ్మశానానికి వస్తాడు. అక్కడికి మన మనుషులను పంపిస్తాం. వాడిని నామరూపాలు లేకుండా చేసేస్తారు. చూడు, ఈ శవం తాలూకు ఎవరైనా ఇక్కడికి వస్తే మాతో చెప్పాలి. దేనికి బాబు? దేనికైతే నీకెందుకు, సాయంత్రం మా వాడు ఇక్కడికి వస్తాడు, వాడితే చెప్పు. చెప్పకుండా ఎలా అప్పచెప్పమంటారు బాబు? ఏ దానిలాగా లిస్ట్ లో చేరదాం అనుకుంటున్నావా? ఆమెను చంపింది కూడా మీరేగా. ఈ బాబురా, ఎవరైతే నీకెందుకు, నరికేస్తాం. చెప్పరా, ఎవరు చంపించారు? ఎవరు చంపారు? చెప్పు చెప్పు చెప్పు. చెప్పు, ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఎవరు చంపారు? చెప్పు. చెప్పు, ఎవరు? ఎవరు చంపారు? చెప్పు. చెప్పు, ఎవరు చంపించారు?